హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవమ్మ రుచులు. ఈ వీడియో స్టార్ట్ అవ్వకముందే ఒక క్వశ్చన్. మీ బాడీకి ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను టైర్డ్గా ఉన్నా కొంచెం కేర్ కావాలి అని? ఈ రోజు రెసిపీ కేవలం బార్లీ చికెన్ సూప్ మాత్రమే కాదు, ఇది బాడీకి ఒక ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చే సూప్. బయట చలి, మైండ్లో స్ట్రెస్, బాడీలో పెయిన్స్, ఇలా అన్నిటికీ ఒకటే సొల్యూషన్, హాట్ బార్లీ చికెన్ సూప్. ఈ సూప్ కోల్డ్ ఫీవర్ ఉన్న వాళ్ళకి రిలీఫ్నిస్తుంది, ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకి రీఛార్జ్ లాగా పనిచేస్తుంది, పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఈ సూప్ ఒకటే ఫ్యామిలీలో అందరికీ ఒకేలా సెట్ అవుతుంది. ఇది హార్ట్ హెల్త్ కి సూపర్ గా పనిచేస్తుంది, షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది, డైజెషన్ ని స్ట్రాంగ్ చేస్తుంది, వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ లాగా వర్క్ చేస్తుంది, బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది, బాడీ హీట్ ని కంట్రోల్లో ఉంచుతుంది, ఎనర్జీని ఇస్తుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక లేట్ ఎందుకు, వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా 50 గ్రాముల బార్లీ గింజలను ఒక బౌల్లో వేసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దానిలో ఉన్న డస్ట్, ఇంప్యూరిటీస్ అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ గింజలకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి కంప్లీట్గా మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉండడం బెటర్, ఎందుకంటే బార్లీ వాటర్ని సోక్ చేసుకుంటుంది. ఇప్పుడు బార్లీ గింజలను నైట్ మొత్తం నానబెట్టాలి, మినిమం 6 to 8 అవర్స్ నానబెట్టాలి. ఇలా నానబెట్టడం ద్వారా బార్లీ సాఫ్ట్ అవుతుంది, డైజెస్ట్ చేయడం ఈజీ అవుతుంది, న్యూట్రిషన్ బెటర్ గా అబ్జర్వ్ అవుతుంది. హెల్త్ స్టార్ట్ అవ్వాలంటే ఈ చిన్న స్టెప్స్ చాలు. బార్లీ చికెన్ సూప్ కోసం ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ని యాడ్ చేద్దాం. చికెన్ మొత్తం మునిగేలా వాటర్ ఉండాలి. ఈ బాయిల్ లో చికెన్ సాఫ్ట్ గా అవుతుంది. మరోపక్క రాత్రి మొత్తం నానబెట్టిన బార్లీ గింజలని ఒక బౌల్లో తీసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి స్లో ఫ్లేమ్ లో ఉడకబెట్టడం ఇంపార్టెంట్. వీటిని పేషెన్స్ తో బాయిల్ చేసుకుంటే లోపల వరకు సాఫ్ట్ అవుతుంది. వాటర్ కొంచెం క్లౌడీగా మారుతుంది, బార్లీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. టేస్ట్ కి, డైజెషన్ కి ఇది కరెక్ట్ స్టెప్. చూడండి చికెన్ ఎలా సాఫ్ట్ అయిందో, చికెన్ చక్కగా ఉడికింది. ఉడికిన బార్లీ గింజలలో కొన్ని బార్లీ గింజలను పక్కకు తీసుకొని మిగిలింది ఇలా పేస్ట్ చేసుకోవాలి. చికెన్ ఉడికిన వాటర్ని సపరేట్ చేసి ఇప్పుడు చికెన్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. స్మాల్ పీసెస్ అయితే సూప్ లో ఈజీగా మిక్స్ అవుతాయి, ఎవ్రీ స్పూన్ లో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక ఫస్ట్ కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఈ క్యారెట్, బీన్స్ అండ్ స్వీట్ కార్న్ కలర్స్ ప్యాన్ లో కలిసిపోతాయి, టేస్ట్ స్లోగా బిల్డ్ అవుతుంది. వీటిని డీప్ గా ఫ్రై చేయకూడదు, జస్ట్ నెయ్యి ఫ్లేవర్ పట్టుకునే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఈ స్టేజ్ అయ్యాక సూప్ బేస్ కి రియల్ అరోమా రెడీ అవుతుంది. వెజ్జెస్ నెయ్యిలో కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ప్యాన్ లో వాటర్ పోసుకుందాం. ఈ వెజ్జెస్ ఫ్లేవర్ మొత్తం వాటర్ లో కలిసిపోతుంది, ఇది మన సూప్ కి బేస్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. ఇది బాయిల్ అయ్యేలోపు మిరియాలు, జీలకర్ర పొడి రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ లేకుండా ప్యాన్ ని హీట్ చేసుకొని డైరెక్ట్ గా మిరియాలు వేసేస్తున్నాం. ఈ చిన్న చిన్న బ్లాక్ బౌల్స్ ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. మిరియాలు ఇలా హీట్ అయితే వాటి లోపల ఉన్న పవర్ బయటకు వస్తుంది. కోల్డ్, కాఫ్, వీక్నెస్ కి ఈ పెప్పర్ ఒకటి వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఈ హాట్ మిరియాలని అమ్మమ్మ కాలం స్టైల్లో దంచుకుందాం. ఈ స్మెల్ చూస్తే అర్థమవుతుంది ఈ చికెన్ బార్లీ సూప్ లో మెడిసిన్ ప్లస్ టేస్ట్ మిక్స్ ఎంటర్ అవ్వబోతుందని. మిరియాలు అయ్యాక నెక్స్ట్ ఎంట్రీ జీలకర్రది. చిన్న గింజలా కనిపించినా దీనిలో పవర్ మాత్రం జిమ్ బాడీలా ఉంటది. ఈ స్మెల్ వస్తే అర్థం చేసుకోండి కిచెన్ లో డాక్టర్ ఎంటర్ అయ్యాడు అని. గ్యాస్ ప్రాబ్లం, డైజెషన్, బ్లోటింగ్ కి జీలకర్ర అంటే డైరెక్ట్ సొల్యూషన్ ఫ్రెండ్స్. హాట్ గా ఉన్న జీలకర్రని అమ్మమ్మ కాలం స్టైల్లో దంచుకుందాం. ఈ అరోమా బయటికి వస్తే చాలు, చికెన్ బార్లీ సూప్ లో టేస్ట్ సైలెంట్ గా అటాక్ చేస్తుంది. ఈ సూప్ లో మ్యాజిక్ స్టార్ట్ అయ్యే పాయింట్ ఇక్కడ ఫ్రెండ్స్. వెజ్జెస్ వాటర్లో బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకుందాం. హై ఫ్లేమ్ లో కాకుండా స్లోగా కుక్ అయితే టేస్ట్ మంచిగా వస్తుంది. ముందుగా ఉడకబెట్టిన బార్లీ గింజలను యాడ్ చేద్దాం. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసిన చికెన్ ని యాడ్ చేద్దాం. అన్ని వేశాక మంచిగా కలపాలి. ఈ సూప్ ని కొంచెం సేపు సిమ్ లో ఉండనివ్వండి, ఫ్లేవర్స్ అన్ని మంచిగా కలిసిపోతాయి. ఇప్పుడు బార్లీ పేస్ట్ ని యాడ్ చేద్దాం. బార్లీ పేస్ట్ వేశాక స్పూన్ తో కంటిన్యూగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ వల్ల సూప్ కి మంచి థిక్నెస్ వస్తుంది. ఈ సూప్ 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత లాస్ట్ ఫ్లేవర్స్ యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం జీలకర్ర పొడి, తర్వాత టేస్ట్కు సరిపోయేంత ఉప్పు, నెక్స్ట్ మిరియాల పొడి స్పైస్ లెవెల్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేద్దాం. ఈ కొత్తిమీరతో సూప్కి ఫ్రెష్నెస్ వస్తుంది, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి, హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బార్లీ చికెన్ సూప్ రెడీ అయిపోయింది. ఈ సూప్ లో టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా ఉంది. ఈ సూప్ లో స్పెషల్ ఏంటి అంటే బార్లీ వల్ల బాడీకి స్ట్రెంగ్త్, చికెన్ వల్ల ప్రోటీన్, వెజ్జెస్ వల్ల ఫ్రెష్నెస్ అన్ని ఒకే బౌల్లో కలిసిపోయాయి. చలికాలంలో కోల్డ్, వీక్నెస్, టైర్డ్ ఫీలింగ్ ఉంటే ఈ సూప్ ఒక మంచి రిలీఫ్ లా ఉంటుంది. మీ ఫ్యామిలీ కోసం ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.